జగిత్యాల జిల్లా కేంద్రంలో వాల్ పోస్టర్ల ఇష్యూ కలకలం రేపుతుంది. భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రావణ్కి వ్యతిరేకంగా కొంతమంది స్థానిక ఎమ్మెల్యే సంజయ్ వర్గీయులు వాల్ పోస్టర్లు వేశారు. డాక్టర్ సంజయ్కి వ్యతిరేకంగా బీజేపీ నుంచి భోగ శ్రావణి వర్గీయులు కొంతమంది వాల్ పోస్టర్లు వేయడం జరిగింది. అవినీతి అభివృద్ధ చర్చకు సిద్ధమా అంటూ సై అంటే సై అనేటువంటి ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం కొరకి మీరు స్థలాన్ని కేటాయించాలని గత కొంతకాలం నుంచి నిజామాబాద్ ఎంపీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ధరంపూరి అరవింద్ డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కేవలము మీ స్థలాల ధరలు పెంచుకోవడానికి అంతర్గం ప్రాంతంలో వేస్తున్నావా అని చెప్పేసి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ని టార్గెట్ చేయడం జరిగింది. ఇది కాస్త చిలికి గాలివానగా మారింది. ఆ తర్వాత ఆ చల్గల్ ప్రాంతంలో రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ నర్సింగాపూర్ ప్రాంతంలో ఇచ్చినటువంటి స్థలం సైతం అది అంగీకరించలేదు. ఈ స్థల వివాదము అలాగే అనేక అంశాలకు సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఒక్కసారిగా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ దారితీసింది. ఏకంగా ధరంపూరి అరవింద్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్ చౌరాస్తాలు నిరసన దీక్ష చేపడతాను అని హెచ్చరిక జారీ చేసి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. దానికి జగిత్యాల ఎస్పీ పర్మిషన్ ఇవ్వలేదు. ఇది కాస్త వివాదానికి దారితీసింది. ఆ తర్వాత క్రమంలో మళ్ళీ ముగ్గురు మంత్రులు పెద్దన్నలు మీకు చెప్తున్నాను అంటూ దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్లని కోట్ చేస్తూ ధరంపూరి అరవింద్ సైతం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మీరు త్వరితగతిన ఆ స్థలాన్ని ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయానికి రావాల్సిందే అనేటువంటి కోణంలో ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో డాక్టర్ భోగ శ్రావణి, డాక్టర్ సంజయ్ సంబంధించినటువంటి వర్గాల మధ్య పోస్టర్ వార్ అనేది కొనసాగుతుంది. ఇది ఎటువైపు మలుపులు తిరుగుతుంది, ఏ అంశాల మీద వీరు చర్చకు సిద్ధమా అని చెప్పేసి ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నటువంటి నేపథ్యం. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీనియర్ నేత జీవన్ రెడ్డితో తలనొప్పులు ఎదుర్కొన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటికీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నా అని చెప్పినప్పటికీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎంపీ ధరంపూర్ అరవింద్ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ పోస్టర్ల వార్ అయితే తాజాగా చర్చనీయాంశంగా మారింది. వీడు సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV కరీంనగర్. గత 15 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్, మీరు అవినీత చర్చకు సిద్ధంగా రండి. 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 గంటలకు తహసీల్ చౌరస్తా దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కేవలం అభివృద్ధి చేసే భోగ శ్రావణి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నటువంటి సంజయ్ కుమార్ సార్, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించింది మీరే. ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి అధికారాన్ని అనుభవిస్తుంది మీరే. అవినీత జగిత్యాల్లో అభివృద్ధి జరిగిందా, అవినీతి జరిగిందా? చర్చకు మేము సిద్ధం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము సిద్ధం. అవినీత మీరు చర్చకు సిద్ధమైతే 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 గంటలకు తహసీల్ చౌరస్తాకు రండి. మేము చర్చకు సిద్ధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. కేవలం మీ పబ్బం కట్టుకునే విషయం లోపల అందరినీ ఉసుగొలిపి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భోగ శ్రావణి గారిపై మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు అధికారులు ఉన్నది ఎవరయ్యా? అధికారులు ఉన్న ఎమ్మెల్యేగా మీరున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరున్నారు. 10 సంవత్సరాలు అధికారం అనుభవిస్తున్నారు. అప్పుడు గుర్తులేని అవినీతి ఇప్పుడు గుర్తొస్తుందా? మేము అభివృద్ధి చేస్తే ఓర్వలేక శ్రావణి మేడంపై బురద చల్లుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎటువంటి చిల్లర మొల్లర రాజకీయ నాయకులందరినీ అడ్డం పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి పోస్టర్లు తెస్తే సరైనది కాదు. మేము ఈద్కా జవాబ్ పత్తర్ సే దేంగే. తెలంగాణ ఉద్యమకారులం. మేము తెలంగాణ ఉద్యమం నుంచి వస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులుగా మేము చెప్తున్నాం. జగిత్యాల్లో బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా భయపడరు, వెనుకడు వేయరు. బీజేపీ కార్యకర్తలపై సవాల్ విసురుతారా మీరు? ఆ సవాల్కు మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసా, మీ ఎమ్మెల్యే గారి ఇంటికాడనా, లేకుంటే కలెక్టర్ కార్యాలయమా, ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. కేవలం మీ అవినీతిని కప్పిపుచ్చుకున్నందుకు
కొంతమంది చోటా మోటా లీడర్లు అంటే అది చెప్పుకోవడానికి కూడా వాని ఇంట్లో వానికి ఓటేసిలా ఎవరికి ఓటేసిలో తెలియని నాయకులతోటి మీరు విమర్శలు చేపిస్తున్నారు. ఆ విమర్శలు సరైనది కాదు. మేము చెప్తున్నాం, ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. జిల్లా కేంద్రంగా బీజేపీ నాయకులు, జగిత్యాల ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్నటువంటి భోగ శ్రావణి గారు మరి ఏదైతే జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి మీద అవినీతి ఆరోపణలకు ఒకే మాట చెప్పడం, ఒక రకంగా అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమంలో వారు ఏ రకంగా ఉన్నారో జగిత్యాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ సేవదళ తరఫున మరి ఏదైతే 2000 సంవత్సరం నుంచి 2022 ఎండింగ్ వరకు కూడా ఆమె చేసినటువంటి మున్సిపాలిటీలో అవినీతి చేసినటువంటి కార్యక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ సేవదళ నిన్న ప్రెస్ క్లబ్లో, జగిత్యాల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. భాగంగా బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పని కూడా మేము సవాల్ చేయడం జరిగింది. మేము ఇచ్చినటువంటి బహిరంగ చర్చ కార్యక్రమంలో శుక్రవారం అనగా రేపు ఉదయం 11 గంటలకు తహసీల్ చౌరస్తా వద్ద కార్యక్రమానికి మేము మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి భోగ శ్రావణి గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వీధులలో, మెయిన్ రోడ్లు, కూడల్లో కూడా ఈ యొక్క పోస్టర్లను ఆవిష్కరించి మరి జగిత్యాల ఇన్ఛార్జ్గా చెప్పుకుంటున్నటువంటి శ్రావణి గారిని మేము ఆహ్వానిస్తున్నాం.